ఒలివ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా ప్రభు ఆత్మ నడిపింపుకి సమర్పిస్తూ ఒలివ ఎస్తేరుని ప్రభు పేరిట సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరం చప్పడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడే ఏదైనా కార్యము జరిగించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు తెచ్చుకోలేదండి? ହାତ ଆଣିନାହାନ୍ତି କିଏ ମଧ୍ୟ? అయ్యో చేతులు తెచ్చుకోలేదు, మర్చిపోయినారా? ହାତ ଆଣିନାହାନ୍ତି କି ଘରେ ଭୁଲିକି ପଳେଇ ଆସିଲେ ନା କ'ଣ? ఒక బ్యాగ్ లో ఉంటే తీసేసి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? ସମସ୍ତେ ହାତ ଉପରେ ଉଠାଇ କହିବା హల్లెలూయా హల్లెలూయా. నవ్వుతా హల్లెలూయా చెప్తారా? వాళ్ళు కనిపించట్లేదు. ସମସ୍ତେ ବସିକି ଟିକେ ହାଲେଲୁୟା କହିବା. ସମସ୍ତେ హల్లెలూయా ହାଲେଲୁୟା గట్టిగా హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. చాలా సంతోషం మంచి చూడడం ఇక్కడ. ଆଉ ଆପଣମାନେ ଦେଖିବାର ବହୁତ ଖୁସି ଲାଗୁଛି. ఆ దేవాది దేవునికి వందనాలు, ఇటు అవకాశం ఇచ్చిన దేవునికి. ଏହି ସୁଯୋଗ ଦେଇଥିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଜଣାଏ. నేను 8 years ఉన్నప్పుడు ଯେତେବେଳେ ମୁଁ 8 ବର୍ଷ ଥିଲି, ఒక సండే, ఫస్ట్ సండే ପ୍ରଥମ ରବିବାର ଦିନ అన్నొచ్చారు, ప్రసాద్ అన్న వచ్చారు మా యొక్క మందిరానికి. ପ୍ରସାଦ ଆଜ୍ଞା ଆସିଥିଲେ ଆମ ଚର୍ଚ୍ଚକୁ. ఫస్ట్ ఆ ఆదివారం నేను చాలా విశ్వాసంతో నాకు అభిషేకం కావాలి, నేను దేవుని ఆరాధించాలి, నేను దేవుళ్ళు వాడబడాలని ఆశ కలిగి ఉపవాసం ఉంది. ఫస్ట్ నేను లైన్ లో కూర్చున్నాను ఆ రోజు. ସେହି ପ୍ରଥମ ସଣ୍ଡେ ପ୍ରସାଦ ଆଜ୍ଞା ଆସିବା ସମୟରେ ମୁଁ ବହୁତ ଆଗ୍ରହରେ ଥିଲି. ପରମେଶ୍ୱର ଯେପରି ହେଲେ ମଧ୍ୟ ଆଜି ମୋତେ ପବିତ୍ର ଆତ୍ମାରେ ପୂର୍ଣ୍ଣ କରନ୍ତୁ ବୋଲି କହିକି ଉପବାସ ରହିକି ପ୍ରଥମ ଧାଡ଼ିରେ ମୁଁ ବସିଥିଲି. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కదండి. ଯେଉଁମାନଙ୍କର ଆଗ୍ରହ ଅଛି ସେମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର ତୃପ୍ତ କରିବେ. నా ఆశను తృప్తిపరిచేశారు. హల్లెలూయా ପରମେଶ୍ୱର ଇଚ୍ଛାକୁ ପୂର୍ଣ୍ଣ କଲେ. హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఈరోజు ఇక్కడ అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ଆଜି ଏଠି ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି. మీలో కూడా ఒక ఆశ ఉందేమో. ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟଠାରେ ମଧ୍ୟ ଗୋଟେ ଆଶା ଅଛି. మీలో కూడా దేవుళ్ళో నేను బలంగా వాడబడాలని ఇంకా కోరుకుందేమో. ଆପଣମାନଙ୍କ ଠାରେ ମୁଁ ମଧ୍ୟ ଏହିପରି ବ୍ୟବହାର ହେବାର ଅଛି ବୋଲି ଗୋଟେ ఇచ్చା ଥାଏ. దేవుడు ఆశ తీర్చేస్తాడు. ପରମେଶ୍ୱର ତାହା ପୂରଣ କରିବେ. ఆర్ యు రెడీ? ଆପଣ ପ୍ରସ୍ତୁତ ଅଟନ୍ତି କି? హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఎంత మందికి క్రష్ ఉన్నారు? అరే ఏంటి అక్క ఇలాంటి క్వశ్చన్ అడిగింది అనుకుంటున్నారా? క్రష్ ఎంత మందికి ఒక మనిషి అంటే ఇష్టం? హల్లెలూయా. କେତେ ଜଣକୁ ଅନ୍ୟ ଜଣଙ୍କ ଉପରେ I ଇଚ୍ଛା think ଅଛି? every youngsters know about the crush. Am I right? You know the crush? Crush అంటే తెలుసు కదా? క్రష్ ମାନେ କଣ ଜାଣିଛନ୍ତି ନା ନାହିଁ? తెలుసు కదా? ସମସ୍ତେ క్రష్ అంటే తెలిసిన వాళ్ళంతా పైకి ఎత్తాలి. କେତେ ఎవరు ଜଣ ଜାଣିଛନ୍ତି କ୍ରష్ କହିଲେ କଣ? କେତେ ଜଣ అంత సిగ్గుపడక్కర్లేదు. క్రష్ అంటే చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. ହାଲେଲୁୟା. ఈ రోజు నీ క్రష్ దేవుడైపోతే, ଆଜି ଯଦି କ୍ରష୍ ତମର ପରମେଶ୍ୱର నీ ହେଇଯାଇଥାନ୍ତି, ప్రియమైన వ్యక్తి ఈ రోజు దేవుడైపోతే, ପ୍ରିୟତମ ବ୍ୟକ୍ତି ଯଦି ପ୍ରଭୁ ହେଇଥାନ୍ତେ, అసలు ఎందుకు దేవుడికి మనం అంత ప్రియంగా అంత క్రష్ ఎందుకు అవ్వాలి అని అంటే, କାହିଁକି ପରମେଶ୍ୱରଙ୍କୁ ଏତେ ଆମେ ଭଲ ପାଇବାକୁ ପଡିବ? ఆ దేవాది దేవుడు ସେ ପରମେଶ୍ୱର ఆ సిలువలో నీ కొరకు క్రష్ అయిపోయాడంట. హల్లెలూయా. ସେହି କୃଷରେ ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ କ୍ରଷ୍ଟ ହେଲେ. He was crushed for you and he become crushed for you. హల్లెలూయా. ସେ ତୁମମାନଙ୍କୁ ସେ କୃଷ ବୋଧ ହେଲେ. ఆయన నీ కొరకు నలుగొట్టుబడి, ఆయన నీ కొరకు ఇష్టపడి, ఆయన ఈ రోజు ఈ భూలోకంలో నిన్ను నన్ను అభిషేకించడానికి, నిన్ను నన్ను దర్శించడానికి, నిన్ను నన్ను ఆయనతో ఇంకొను ఎక్కువ సంబంధం కలిగి ఉండటానికి ఆయన ఈ భూలోకంకి వచ్చేసాడంట. హల్లెలూయా. ସେ ତୁମମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା ନିମନ୍ତେ ଆପଣଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରି ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଛାଡି ପୃଥିବୀକୁ ଆସିଲେ. సో ఈ రోజు దేవుని కలిగి మనం ఉంటే, హల్లెలూయా, ଆଜି ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଯଦି ଆମେ ରହିବା, దేవుని ఆరాధిస్తే, ପରମେଶ୍ୱରଙ୍କୁ ଯଦି ଆରାଧନା ఎటువంటి କରିବା, కార్యం చేస్తే, ఒక్కసారి ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ଛୋଟ ବାକ୍ୟ ଗୋଟେ ପଢିବା. అపొస్తలుల కార్యములు ପ୍ରେରିତ ପୁସ୍ତକ 16వ అధ్యాయం 16 ପର୍ବ 25వ వచనం. 25 ପଦ ପଢିବା. Apostles 20 ସମସ୍ତେ 16 chapter and 25 verses. ପ୍ରେରିତ ପୁସ୍ତକ 15 ତାର 25 ପଦ ପଢିବା.
एथि निमंते आंभ मानकर प्रिय पात्र जे बर्णथा ओ पाउल आंभ मानक प्रभु यीशु ख्रीष्ट का नामंते प्राण अर्पण करि अछंती తెలుగులో చదవండి ఒకరు. అయితే ఆ మధ్యరాత్రి అప్పుడు అకస్మాత్తుగా మహాను ఆమేన్ 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఇక్కడ ఉన్న అనేక యవనస్తులు ଏଠାରେ ଅନେକ ଯୁବକ చాలా సార్లు అనుకుంటా ఉంటారు కదండి, నేను ఒక్కడిని అయిపోయాను, నా బాధ ఎవరు అర్థం చేసుకోడు. ଅନେକ ଥର ଭାବନ୍ତି ମୁଁ ଏକଲା ହେଇଗଲି, ମୋ ବାଧା ମୋ ଦୁଃଖ କେହି ମଧ୍ୟ ଜାଣି ନାହାନ୍ତି. వీళ్ళందరికీ క్వశ్చన్ మార్క్, వీళ్ళేమని పెంచాలా పోషించాలా అనుకోవచ్చు కానీ ଆପଣ ମାନେ ଭାବି ପାରିବେ ଏମାନେ ସମସ୍ତେ କଣ ଆମମାନଙ୍କୁ ପୋଷଣ କରିବେ, ଆମମାନଙ୍କୁ କଣ ଦେଖିବେ. ସମସ୍ତଙ୍କର ଗୋଟେ ଗୋଟେ ଆଶା ବା ଆକାଂକ୍ଷା ରହିବ. different thinking about all people, right? ସମସ୍ତଙ୍କର ଗୋଟେ ଗୋଟେ ପ୍ରକାର ଆଶା ବା ଆକାଂକ୍ଷା ଥାଏ. We want to do something else, ଆପଣ ମାନେ ଅନ୍ୟ ଗୋଟେ ବା କିଛି କରିବାକୁ ଚାହୁଁଛନ୍ତି, but our parents will stop us sometimes. କିନ୍ତୁ ଆମମାନଙ୍କ ପିତା ମାତା ମାନଙ୍କୁ ତାହା ନ କରୁନ ରଖୁଛନ୍ତି. You want to do the good things only, but your parents will sometimes, what you are going to do, they will stop you, right? ତମାନେ ବା ଆପଣ ମାନେ ఉత్తమ କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଯାଉଛନ୍ତି, କିନ୍ତୁ తమର పితా మాతా ତାହା କରିବାକୁ దోనంతి. మీ తల్లిదండ్రులు మీరు మంచి చేయడానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మిమ్మల్ని అడ్డగించవచ్చు. అవును కదండి, అవునా కదా? వాళ్ళు నిరాశపరిచినప్పుడు వాళ్ళు ఏంటి నువ్వు చేస్తావని మీరు తగ్గిపోతారు కదా. ସେମାନେ ଯଦି ନିରାଶ କରନ୍ତି ସେତେବେଳେ ଆପଣ ମାନେ ରହି ଯାଉଛନ୍ତି ନା. బట్ నా దేవుని ఆశలు అన్ని దేవుడు ఆలకించున్నాడు ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. କିନ୍ତୁ ମୋ ପରମେଶ୍ୱର ଆପଣ ମାନଙ୍କ ଆଶା ସବୁ ସେ ପୂରଣ କରିବେ. నీ కోరికలన్నీ తీర్చడానికి ఈ రోజు నా దేవుని ముందున్నాడు. ତୁମ హల్లెలూయా. ମାନଙ୍କ ଆକାଂକ୍ଷା ସବୁ ସେ ପୂରଣ କରିବାକୁ ଆପଣ ମାନଙ୍କ ସାମ୍ନାରେ ସେ నీ ଅଛନ୍ତି. పక్కన నాకు చెప్పండి ఒకసారి, ଆପଣଙ୍କ ପାଖରେ ଲୋକକୁ କୁହନ୍ତୁ, దేవుని ఈ ఉదయకాల సమయంలో అభిషేకించబోతున్నాడు. ପରମେଶ୍ୱର ତମକୁ ଅଭିଷେକ କରିବାକୁ నీ ଯାଉଛନ୍ତି. కోరికలు తీర్చబడుతున్నాయి. ତୁମ ଆଶା ପୂରଣ ହେବାକୁ ଯାଉଛି. ఈ రోజు నా దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు. ପରମେଶ୍ୱର ଆଜି ମୋ ସୁସ୍ଥତା ଦଉଛନ୍ତି. ఈ రోజు నా దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. ଆଜି ପରମେଶ୍ୱର ମୋତେ ଅଭିଷେକ କରିବାକୁ Hello, you are ଯାଉଛନ୍ତି. not ordinary. ମୁଁ ସାଧାରଣ ବ୍ୟକ୍ତି ନୁହେଁ, నేను సాధారణ వ్యక్తిని కాదు. నువ్వు దేవుని దృష్టిలో బలవంతుడు. ଆପଣ ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବଳବାନ ଅଟ. నువ్వు దేవుని దృష్టిలో బలవంతురాలు. ଆପଣ ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବଳବାନ ଅଟ. అరే నీకు మార్క్స్ రాలేదు, నీ చదవలేమనుకుంటున్నారేమో. అరే ତମମାନେ ଭଲରେ ପାଠ ପଢୁନ, ମୁଁ ଭଲରେ ପାଠ ପଢିବିନି ବୋଲି ଆପଣ ମାନେ ଭାବି ପାରନ୍ତି. 7th క్లాస్ లో నా ప్రిన్సిపల్ పిలిచి నీకు టీసీ ఇచ్చేస్తా, నువ్వు వెళ్ళి టైలరింగ్ చేసుకుని బతికే అన్నారు నన్ను. 7th କ୍ଲାସ୍ ରେ ମୁଁ ପଢିଥିବା ସମୟରେ ମୋ ପ୍ରିନ୍ସିପାଲ ଡାକିକି ତତେ ଟିସି ଦେଇ ଦେଇ ଯାଇକି ଟେଲରିଂ କରିକି ତୁ ବଞ୍ଚେ ବୋଲି କହିଲେ. Now I am the teacher. Hallelujah. ଏବେ ମୁଁ ଗୋଟେ ଶିକ୍ଷକ ଅଟେ. Hallelujah. Hallelujah. నువ్వు పనికిరాను అనుకుంటే దేవుడు କିଛି କାମ କରିବନି କହିଲେ అనేకులు పనికొచ్చే విధంగా నిన్ను చేసే విధంగా దేవుడు ఎంచబడ్డాడు. హల్లెలూయా. వ్యవహార କରିବେ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో నువ్వు ఏ విధంగా ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ଆଜି ଏଠାରେ ଆପଣ ମାନେ କୋଉ ପରିସ୍ଥିତିରେ ଅଛନ୍ତି ତାହା ମୁଁ ଜାଣିନି, କିନ୍ତୁ this is one hospital. Hallelujah. ଏଇଟା ଗୋଟେ ଚିକିତ୍ସାଳୟ ଅଟେ. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు నెలలు సంవత్సరాలు లేదంటే వారాలు ట్రీట్మెంట్ చేస్తాడేమో. ଆପଣ ମାନେ ସେ ଚିକିତ୍ସାଳୟ ଗଲେ ସେ 6 ମାସ ବର୍ଷେ ଆପଣ ମାନେ ଚିକିତ୍ସା କରନ୍ତି, କିନ୍ତୁ దేవుడు నీకు ఇన్స్టంట్ గా చేయబోతున్నాడు హీలింగ్. హల్లెలూయా. ପରମେଶ୍ୱର ତମମାନଙ୍କୁ ତତ୍କ୍ଷଣ ସେହି ଚିକିତ୍ସା କରିବେ. హల్లెలూయా. హల్లెలూయా. Our God is a magical God. ଆମ Hallelujah. ପରମେଶ୍ୱର ଶକ୍ତିମାନ ଅଟନ୍ତି. Our God is a wonderful God. ଆମ Hallelujah. ପରମେଶ୍ୱର ବହୁତ ଭଲ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି. He is not normal God. ସେ ସାଧାରଣ ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି. He is not hopeless God. ସେ ଆମମାନଙ୍କୁ ଆଶା ନ ଦେବା ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି. ఆయన ఆశ వాడి కాదు. Yeah, our God is powerful God. మన Hallelujah. దేవుడు శక్తిమంతుడు. ఆ పరమేశ్వర శక్తిమాన్ Our అటంతి. God is a mighty God. Hallelujah. దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ పరమేశ్వర శక్తిమాన్ అటంతి. Raise your voice and say hallelujah. సమస్తే ఉచ్చస్వరే కహిబా హల్లెలూయా. Clap him and welcome the host. సమస్తే కాళీమయ పరమేశ్వరుని ఆహ్వానించండి. అందరూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. Amen. Hallelujah. స్తోత్రం. మరొకసారి మీ ఫ్రెండ్స్ కి మీ పక్కన ఉన్నారు చెప్తారా? ଆଉ ଥରେ ଆପଣ మన ସାଙ୍ଗମାନଙ୍କ ସହିତ କୁହନ୍ତୁ, నువ్వు తృణీకరించబడిన దానిలాగా కాదు. ତୁମ୍ଭେ ତୁଚ୍ଛ ହେବା ବ୍ୟକ୍ତି ନୁହଁ.
నువ్వు శ్రేష్టమైన దానిగా तुम्ही దేవుడి श्रेष्ठ और व्यक्ति हेबाक प्रभु आणि నిన్ను దేవుడు శ్రేష్టమైన వాడిగా మార్చిపోతున్నాడు. श्रेष्ठ व्यक्ति କରିବାକୁ परमेश्वर आଣିले ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు దేవుడు అగ్నితో దేవుడు నింపబోతున్నాడు. ଏଠୁ ଯିବା ସମୟରେ परमेश्वर ତୁମକୁ ଜ୍ୱାଳାରେ ପୂର୍ଣ୍ଣ କରିବେ। హల్లెలూయా. హల్లెలూయా। నీ ఆశ అదే కదా. ତୁମମାନଙ୍କ ଆଶା ତାହା ଅଛି ନା? దేవుడు అనేకులు దేవుడి మందిరంలో తీసుకొని రావాలి ఇక్కడ ఆశపడుతున్నాడు. హల్లెలూయా. परमेश्वर अनेक ମଧ୍ୟ କାଣିବାକୁ ଚାହୁଁଛନ୍ତି। ప్రభువా నేను ఇంకా నీలో బలంగా వాడబడాలని ఆశపడుతున్నారు మీరు. प्रभु ಅವರೇ ମୁଁ ତୁମଠାରେ ବଳବାନ ଭାବେ ମୁଁ ବ୍ୟବହାର ହେବାକୁ ଚାହୁଁଛନ୍ତି ବୋଲି କେତେ ଜଣ అయ్యా ଆଶା మేము అనేక କରୁଛନ୍ତି। యవనస్తుల కొరకు మేము నిలబడాలని ఇక్కడ కొంతమంది ఆశపడుతున్నారు. ଆଉ ଅନେକ ଲୋକ ପ୍ରଭୁ ମୁଁ ଯୁବମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଁ ବ୍ୟବହାର ହେବାର ଅଛି ବୋଲି ଅନେକ ଲୋକ ଭାବୁଛନ୍ତି। ఇన్ని ఏ పరిస్థితులు ఇంకా అంటావు ఈ రోజు నుంచి? ଆପଣମାନେ ଯୋଉ ପରିସ୍ଥିତିରେ ବି ଥାନ୍ତୁ, ఎటువంటి సమస్యలు వచ్చినా నేను అంటావు హల్లెలూయా. ଯେକୌଣସି ସମସ୍ୟା ବି ଆସୁ, ఈ రోజు నుంచి నువ్వెవరు శ్రేష్టమైన రాలు. ଆଜିଠାରୁ ଆପଣମାନେ ଶ୍ରେଷ୍ଠ ବ୍ୟକ୍ତି ఈ ଅଟନ୍ତି। రోజు నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి దేవుని విషయంలో. ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଆପଣମାନେ ଶ୍ରେଷ୍ଠ ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। గబగబా దేవుని సన్నిధిలో నిల్చున్నాం. ଆମେ ସମସ୍ତେ ଉଠି ଠିଆ ହେବା। ହାଲେଲୁୟା। ఈ రోజు నుంచి విశ్వాసంతో ఈ ఒక్క మాట నాతో చెప్తారా? ଆଜିଠାରୁ ସମସ୍ତେ ବିଶ୍ୱାସରେ ଗୋଟେ କଥା దీని କୁହନ୍ତୁ, తర్వాత ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ତାପରେ ଆମେ ସମସ୍ତେ ଆରାଧନାକୁ ପଳେଇଯିବା। అది రెడీ? ఈ బైబిల్స్ కొంచెం పక్కన పెడితే పక్కన పెడతాం. ప్రతి ఒక్కరు హల్లెలూయా. ସମସ୍ତେ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ଏଇଠି ଥିବା ସମସ୍ତଙ୍କର ଜଣ ଜଣଙ୍କର ଗୋଟେ ଗୋଟେ ସମସ୍ୟା ଅଛି। There is a different kinds of problems you are facing, right? ଆପଣ ସମସ୍ତେ ଗୋଟେ ଗୋଟେ ప్రకార సమస్యల సమ్ముఖీన କରୁଛନ୍ତି। ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కో విధమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు। Lord, I have health issue. అయ్యా నాకు శరీర సంబంధమైన బలహీనత ఉంది But I can't able to worship you, Lord. ప్రభువుతో ఆరాధన କରିପାରୁନି। అయ్యా నేను నిన్ను ఆరాధించలేకపోతున్నాను। Lord, I was mentally depressed. అయ్యా నేను మానసికంగా కృంగిపోయాను। ప్రభువు మానసిక భావే ବହୁତ ନିଚ ହେଇଯାଇଛି। Lord, you are going to pick up me now. ప్రభు మజ ଆଜି ମୋତେ ଉଠାନ୍ତୁ। ଦେବାନାନି ଦିନାନ లేపండి। But today the God going to promise you this song. దేవుడు ఈ పాట ద్వారా మీకు ఒక వాగ్దానం చేయబోతున్నాడు। పరమేశ్వర ఈ గీత ద్వారా ଆପଣ ମାନଙ୍କୁ ଗୋଟେ ପ୍ରତିଜ୍ଞା କରିବାକୁ ଯାଉଛନ୍ତି। Okay, hallelujah. Hallelujah. Are you ready for the promise? ଆପଣ ସମସ୍ତେ ସେ ପ୍ରତିଜ୍ଞା ନିମନ୍ତେ ପ୍ରସ୍ତୁତ ଅଟନ୍ତି କି? అందరూ వాగ్దానం కొరకు సిద్ధంగా ఉన్నారా? Later I am going to say the two words and then we'll go to the worship. ଦୁଇଟି ପଦ କହିକି ମୁଁ ఆరాధనకు ଯିବି। రెండు పదాలు నేను చెప్పి నేను ఆరాధనలోకి వెళ్ళబోతున్నాను। నా శ్రమలన్నీ తీరిపోవును. చెప్తామా? శ్రమలు ସମସ୍ତେ କହିବା ମୋ କ୍ଲେଶ ସବୁ ଛାଡ଼ିଯିବ। నా కన్నీరంతా తుడిచి వేసెను. ମୋ ଅଶ୍ରୁ ସବୁ ସେ ପୋଛି ଦେବେ। నా దుఃఖమంతా పారిపోవును. ମୋ ଦୁଃଖ ସବୁ ଦୌଡ଼ିଯିବ। అవి ఆనందమే మారిపోవును. ସେ ସବୁ ଖୁସିରେ ପରିବର୍ତ୍ତନ ହବ ବା ପରିଣତ ହବ। ఎవరికి ఇష్టం లేదా? మీ దుఃఖం మీకే కావాలా? କାହାକୁ ଇଚ୍ଛା ନାହିଁ କି ତମ ଦୁଃଖ କଣ ତମକୁ ଆବଶ୍ୟକ? దుఃఖం పారిపోవాలా? ଦୁଃଖ ପଳେଇ ଯିବାର ଅଛି మీ ନା? బాధలు పారిపోవాలా? ତମ ସମସ୍ୟା ଚାଲି ଯିବାର ଅଛି ନା? దేవునికి నీకు మధ్యన ప్రతి ఒక్క గోడలన్నీ విరిగిపోవాలంటే ପରମେଶ୍ୱରଙ୍କ ତମ ମଝିରେ ଥିବା ସେ ପ୍ରାଚୀର ସବୁ ଭାଙ୍ଗିବାକୁ ହେଲେ, నీ కన్నీరు తుడవడాలంటే ତମ ଅଶ୍ରୁ ପୋଛିବାକୁ ହେଲେ విశ్వాసంతో ఒకసారి చెప్తాం. హల్లెలూయా. ବିଶ୍ୱାସରେ ଥରେ ଆମେ ସମସ୍ତେ କହିବା మా శ్రమలన్నీ తీరిపోవును. మా కన్నీరంతా ఆగిపోవును. చెప్తామా? మా శ్రమలన్నీ తీరిపోవును. ఆమేన్. మా దుఃఖమంతా ఆగిపోవును. అని ఆనందమే మారిపోవును. శ్రమలన్నీ తీరిపోవును. మా కన్నీరంతా తుడవబడును. అందరూ
आज सब परिवर्तन हे जिवो Test your body. ताहा तुम शरीर बा हो బలహీనతలు ఉంటే చూసుకోండి మారిపోతున్నాయి. दुर्बलता थिले देखो तो परमेश्वर ताहा गाड़ी సమస్యలు जाउछि మారిపోతున్నాయి. समस्या सब चली जाउछि So everyone is free now. आपण समस्ते बहुत मुक्त करछन्ते समस्ते हालेलुया कहिबा Hallelujah. हालेलुया So మారిపోయి కాబట్టి అవన్నీ మారిపోయి కాబట్టి से सब परिवर्तन हे गेला మీ పాత జీవితం ఈ రోజు మారిపోయింది కాబట్టి एही गीत द्वारा आपण मन जीवन परिवर्तन हेछि तेणु అవన్నీ విడిచిపెట్టేసి से सब छाड़ी की ఆ దేవాది దేవుని వైపు చూస్తూ से परमेश्वर काढे देखी will see upon to the God. We'll see the Jesus only. हम Don't think समस्त about your problems. प्रभु यीशु ख्रिस्ट को ही देखिबा हम समस्त आडे नहे నీ యొక్క పరిస్థితుల కొరకు నువ్వు ఆలోచించుకుంటా. तो परिस्थिति निमंते चिंता करंतु नहीं నీకున్న సిచ్యువేషన్స్ కోసం నువ్వు మర్చిపోయి ఇంకా. तो उस परिस्थिति निमंते भूली जांतु You are in front of the Jesus. Hallelujah. आपण My समस्त name. प्रभु को सम्मुख रे अछो My God is going to talk with you everyone today. मो परमेश्वर तो मन सहित कथा हो जाउ छ ना దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు So everyone raise your hands and say, ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తండి సమస్త పాదము ఆతోపురు కొట్టేయమా Lord, in this morning, అయ్యా నేను చిన్నవాడిని ప్రభువు చుట్టోటే Lord, in this morning, అయ్యా ఈ తెల్లవారు సమయంలో ప్రభు ఈ సకాల సమయరి Lord, fill with your spirit. అయ్యా నీ ఆత్మతో నింపండి ప్రభుత్వం ఆత్మరి పూర్ణ Lord, కरो fill with your anointing, Jesus. ప్రభుత్వం అభిషేకం పూర్ణ కरो అయ్యా నీ అభిషేకంతో నింపండి Lord, fill with your fire, Jesus, అయ్యా Lord. నీ అగ్నితో నన్ను నింపండి ప్రభుత్వం అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా నోరు తెరిచి స్తోత్రాలు ఏకీభవిద్దాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించండి ఏకీభవించండి అందరూ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కళ్ళు మూసుకుని ప్రభువుకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిస్తుండగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధ దేవుడు నిన్ను తాకబోతూ ఉన్నాడు కనుక అందరూ కళ్ళు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం ఎవరి వైపు చూడండి ఎవరి వైపు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్న సమయం ఇది Amen. Hallelujah. ప్రతి ఒక్కరు నీ పరిస్థితులు మారిపోయాయి కాబట్టి నీ రెండు చేతులు పైకెత్తి గ్రహించే దేవుడు మన మధ్య ఉన్నాడు. సిజోళి అగ్ని పరమేశ్వర మన మధ్య రక్షించి గ్రహించే అగ్ని దేవుడు నింపుతున్నాడు. జయ అగ్నిమయ పరమేశ్వర మన మధ్య రక్షించి గ్రహించు అగ్ని నా పైన ఉన్నది దహించు అగ్ని నాలోన ఉన్నది శబ్దమా నీ దహించే అగ్ని నా పైన ఉంది ప్రభువా నీ దహించే అగ్ని నాలో ఉంది అయ్యా ఈ రోజు నేను స్తుతించడానికి అయ్యా నిన్ను ఆరాధించిన నీ అగ్నితో ప్రభు మళ్ళీ తాకండి ప్రభువా దహించు అగ్ని నా పైన ఉన్నది దహించు అగ్ని నాలోన ఉన్నది దహించు అగ్ని నా పైన ఉన్నది దహించు అగ్ని నాలోన ఉన్నది నీ పాడిన పాటలు ఆత్మతో అందరూ కలిసి దహించు అగ్ని నా పైన ఉన్నది దహించు అగ్ని నాలోన ఉన్నది దహించు అగ్ని నా పైన ఉన్నది దహించు అగ్ని నాలోన ఉన్నది పాడిన పాటలు ఆత్మతో నీ చాటిన వాక్యము ఆత్మతో నీ పాడిన పాటలు ప్రతి ఒక్కరు ఆత్మతో తన మనసు ఈ ఉదయకాల సమయంలో నేను చిన్నవి if you believe our God is going to anoint you. ଏହି ସକାଳ ସମୟରେ ଯଦି ଆପଣମାନେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ପରମେଶ୍ୱର ଆମକୁ ନିଶ୍ଚୟ ଭାବେ ଆଶୀର୍ବାଦ କରିବାକୁ ଅଭିଷେକ କରିବେ ఈ రోజు నువ్వు ఎంతగా ఆరాధన చేయాలి ఇంతగా దేవునితో ఉండాలని ఎందుకు తెలుసు సేవకుల దగ్గర నుంచి నేను కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ଏତେ ଭାବେ କାହିଁକି ଆପଣମାନେ ଆରାଧନା କରିବାର ଅଛି କାହିଁକି ଅଭିଷେକରୁ ପୂର୍ଣ୍ଣ ହେବାର ଅଛି ବୋଲି ମୁଁ କହୁଛି నువ్వు పాడైపోవడం నా దేవుడికి ఇష్టం లేదు. ଆପଣମାନେ ଖରାପ ହେବାର ପରମେଶ୍ୱରଙ୍କ ଇଚ୍ଛା ନୁହେଁ నువ్వు వేస్ట్ గా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ଆପଣମାନେ ବୃଥା ଭାବେ ଜୀବନ କଟେଇବାକୁ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା నువ్వు ନୁହେଁ ధృవీకరించబడిన దానిగా దేవుడికి ఇష్టం ఉండదు.
ఉండదు. आपण माने तुच्छ हेबाक परमेश्वर की इच्छा नहे. సో ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అయ్యా నేను ఫెయిల్ అయిపోయినైనా పర్లేదు, నేను చదువుకోలేకపోతానైనా పర్లేదు, ఈ రోజు నా దేవుడు నువ్వు ఏదైతే నీకు ఇబ్బందిగా ఉందో ప్రతి ఒక్క ఇబ్బందిని తీసేసి దేవుడు మహిమగా దేవుడు నేను మార్చిపోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది, దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది, దహించు అగ్ని. ప్రతి ఒక్కరు తెచ్చి నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది. నీ పాడిన మాటలు అందరూ కలిసి చెప్తాం, అందరూ కలిసి Lord, the God is going to heal us. దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది, దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది. పాడెదా పాటలు ఆత్మతో, నీ చాటెదా వాక్యము ఆత్మతో, నీ పాడెదా పాటలు ఆత్మతో, నీ చాటెదా వాక్యము ఆత్మతో, దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని. అందరూ కలిసి చెప్దామా? దహించు అగ్ని నా పైన ఉన్నది, ప్రతి ఒక్కరు నోరు తెరిచి we'll don't bother about any disturbance, we'll see about to the God. Lord, come your Holy Spirit, my Jesus, Lord. କାହାକୁ ମଧ୍ୟ ଦେଖନ୍ତୁ ନାହିଁ, କେବଳ ପରମେଶ୍ୱର ଆଡକୁ ଅନେଇବା. మ్యూజిక్ ఒక నిమిషం ఆపేసి మీ నోరు తెరిచి చెప్తారు ఈ మాట. దహించు అగ్ని చెప్తావా? నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది, దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది. నీ పాడిన పాటలు ఆత్మతో, నీ చాటిన వాక్యము ఆత్మతో. Now we are ready to fill with the Holy Spirit. I think so. Come on, everyone, sing together and we worship our God. దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది, దహించు అగ్ని నా పైన ఉన్నది, దహించు అగ్ని నాలోన ఉన్నది. పాడిన మాటలు ఆత్మతో, నీ చాటిన వాక్యము ఆత్మతో, నీ పాడిన మాటలు ఆత్మతో, నీ చాటిన వాక్యము ఆత్మతో, దహించు అగ్ని నా పైన ఉన్నది,
అందరు చెప్దామా? పరిశుద్ధాత్మా అయ్యవది కలుసులో రండి 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 పరిశుద్ధాత్మా 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 పరిశుద్ధాత్మా స్వాగతం పరా పరిశుద్ధాత్మా స్వాగతం పరా మారాకుడవు 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 మస్తీకుడవు మారాకుడవు 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 మస్తీకుడవు రండి 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 పరిశుద్ధాత్మా రండి 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 పరిశుద్ధాత్మా
క్రైస్తవులు హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి మనకు సందేశం క్రైస్తవులు హల్లెలూయా 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 క్రైస్తవులు రండి పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి నాలోకి రండి 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 నాలోకి రండి 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 స్వాగతమయ్యా
ପ୍ରାର୍ଥନା କରିବି। The desires of your life or the way of thinking the God said. వాళ్ళ ఆశల దేవుడు, వాళ్ళ హృదయవాంఛలు లేక వాళ్ళకున్న పరిస్థితులు దేవుడు కొంతమంది బయలుపరిచారు. परमेश्वर एठारे थिबा किछि जणकर आशा आ केते जणकर से उद्देश्य परमेश्वर मध्ये जणे अछंती। If you come friend now, ఇప్పుడు మీరు సన్నిధికి వస్తే आपण माने जते ठीक आगो को आसीबे। I think you're getting what I'm saying. With the whom God right now talk with you all, you please come friend. దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మీలోని ఆశలు, మీలోని కోరికలు దేవుడు నా ద్వారా బయలుపరిచాడు కనుక వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను। परमेश्वर जहाँ कोई सुनती मुताबिक तहाँ तुम हमसे भी कोई अच्छी Again in front of the अपन माने आपको pastors are going to pray for you. उसे तो मन को निमंत्रण प्रार्थना से दे Come friend. अपन माने आगो को तो परमेश्वर तहाँ देवा को इच्छा करूछंती। जबे भोणी आसी कि जहाँ से तो जहाँ कोई अच्छी से माने ठीक आगो को बोली असंतो దైవ సేవకులను మీ దగ్గరికి వచ్చి ఏ వర్తమానం అయితే ఏ వాక్కుని అయితే మీకు చెప్పారో, మీ చెవులో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను। మీ కొరకు ప్రార్థన చేస్తాను। ప్రార్థన చేసుకుందాం। ప్రార్థన కొరకు In Jesus' name I pray, Lord. యేసయ్యా మీకు ప్రార్థిస్తున్నాను। ప్రభు ప్రార్థన కొరకు అయ్యా ఇక్కడ మీరు అనేకులతో మాట్లాడేవాళ్ళు, రహస్యం మాట్లాడారు అయ్యా, వాళ్ళు అంగీకరిస్తే సమరజన స్వీకార करନ୍ତି అయ్యా, వాళ్ళ విధిగా ఉండాలని ఆశపడితే ସେହିପରି ରହିବାକୁ ସେମାନେ ଇଚ୍ଛା କରନ୍ତି। అయ్యా, వాళ్ళ ఆ స్థితిలో ఆ పరిస్థితిలో ఒకవేళ ఉంటే ప్రభా, ప్రభు ସେହି ପରିସ୍ଥିତିରେ ଯଦି ରହିବେ యేసు నామములో ଯୀଶୁଙ୍କ ନାମରେ విడుదల ప్రకటిస్తున్నాను అని కలిసి ମୁକ୍ତ ప్రభు ଏବେ ମୁକ୍ତ ହୁଅନ୍ତୁ। అయ్యా మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను। ପୁଣି ଥରେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। అయ్యా వాళ్ళ హృదయ వాంఛను తీర్చిపోతున్నందుకు వందనాలు। ସେମାନଙ୍କ ହୃଦୟ ବାଞ୍ଛା ପୂରଣ କରୁଛ ଧନ୍ୟବାଦ। అయ్యా వాళ్ళు సిద్ధపడిన రీతిని బట్టి నీకు వందనాలు। ସେମାନେ ପ୍ରସ୍ତୁତ ହୋଇ ଯେପରି ହୋଇଛନ୍ତି ସେଥିରେ ମଧ୍ୟ ଧନ୍ୟବାଦ। Lord, everything వాళ్ళ ప్రతిదీ మీ చేతిలో ఉంచుతున్నాం ప్రభు। ప్రభు ସବୁ ବିଷୟ ମଧ୍ୟ ସେମାନଙ୍କ ସହିତ କଥା ହେଉଛୁ। In Jesus' name I pray for them. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ। Amen. ଆମେନ୍। Hallelujah. ହାଲେଲୁୟା। Hallelujah.